Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్, ప్రభుత్వ రంగంలో మెడికల్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులకి ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఉద్యోగాలు దొరకడం కూడా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్తో పాటుగా ఇంకా ఇతర మెడికల్ ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్లు భర్తీ చేస్తున్నారు. ఒక స్టాఫ్ నర్స్ ఉద్యోగాలని మ్యాక్సిమంగా 47 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అది కూడా రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అని చెప్పి మర్చిపోవద్దు. సో స్టార్టింగ్ శాలరీ మనం చూసినట్టయితే 50,000 రూపాయలకు పైగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్లో ఒక్క పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలనే కాకుండా ఇంకా ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ అర్హతతో చాలా రకాల ఉద్యోగాలు 400 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక అలాగనే డిప్లొమా క్వాలిఫికేషన్స్తో కూడా చాలా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 577 ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒక మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలనే కాకుండా ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. కాబట్టి సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకొని ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. సో ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగనే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ నేను ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. మనం చెప్పుకున్న విధంగానే ఈ యొక్క నోటిఫికేషన్లో ఒక మెడికల్ ఉద్యోగాలే కాకుండా ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. సో మొదటగా వేకెన్సీస్ గురించి క్లియర్గా చూద్దాం. దాని తర్వాత అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, యొక్క అప్లికేషన్ పీడిఎఫ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో మొదటగా వేకెన్సీస్ గురించి చూస్తున్నట్లయితే ఇక్కడ మొదటగా మనం వచ్చేసి HEMM ఆపరేటర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇవి వచ్చేసి వివిధ మెషిన్స్ ఆపరేటర్ ఉద్యోగాలు అన్నమాట, ట్రైనీ కింద భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ 6 రకాల మెషిన్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ 6 రకాల మెషిన్స్ సంబంధించి ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ వారీగా కూడా మీరు వేకెన్సీ చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో ఇక మెషిన్ ఆపరేటర్ సంబంధించి 472 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, అన్ని కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. దాని తర్వాత పారామెడికల్ స్టాఫ్ అంటే మెడికల్ ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ స్టాఫ్ నర్స్ వచ్చేసి 47 ఖాళీలని, ఫార్మసిస్ట్ 4 ఖాళీని, టెక్నీషియన్ వచ్చేసి 12 ఖాళీని, ఈ విధంగా ఇతర రకాల ఉద్యోగాలన్నీ కూడా కలుపుకొని ఇక మెడికల్ డిపార్ట్మెంట్లో 75 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి మీ జాబ్ సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. దాని తర్వాత సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఓవర్సీర్ అనేటువంటి ఉద్యోగాలను 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా మ్యాక్సిమంగా 577 ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక అలాగనే అభ్యర్థులకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మొదటగా మెషిన్స్ ఆపరేటర్ సంబంధించి కూడా అందరికీ కూడా సేమ్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. 10th క్లాస్ తర్వాత ఒక మెషిన్ ఆపరేట్ చేయడానికి హెవీ మోటార్ లైసెన్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. దాని తర్వాత మెడికల్ ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే స్టాఫ్ నర్స్ సంబంధించి GNM లేదా BSc నర్సింగ్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ ఉద్యోగాలన్నిటికీ కూడా ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించి డిప్లొమా క్వాలిఫికేషన్స్తో మెన్షన్ చేశారు. తప్పకుండా చెక్ చేసుకుని అప్లై చేయండి. ఇక లాస్ట్ వన్ ఓవర్సీర్ అనేటువంటి ఉద్యోగం సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 3 years కోర్సు ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక అలాగే అభ్యర్థులకు సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ వారికి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ శాలరీ డీటెయిల్స్ బేసిక్గా మనం వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ మీద డిపెండ్ అయిందనమాట. ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా సపరేట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక మొదటగా చూసినట్లయితే మెషిన్ ఆపరేటర్ సంబంధించి ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 3 years మెన్షన్ చేశారు. వారికి వచ్చేసి శాలరీ వచ్చేసి ఒక రోజు పరంగా అంటే రోజువారీగా మెన్షన్ చేశారు. ఒక రోజుకి వచ్చేసి 1,502 రూపాయలకు మెన్షన్ చేశారు. సో ఈ విధంగా శాలరీ మెన్షన్ చేశారనమాట. అయితే ఈ 3 years కంప్లీట్ అయిన తర్వాత అభ్యర్థులను రెగ్యులర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక అలాంటి మెడికల్ ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, పెథాలజీ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్ టెక్నీషియన్ సంబంధించి 1 year ప్రొబేషన్ పీరియడ్ మెన్షన్ చేశారు. అయితే వీరికి వచ్చేసి ఒక నెలకి 47,330 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక 1 year తర్వాత అభ్యర్థులు రెగ్యులర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అలాగే రిమైనింగ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో ECG టెక్నీషియన్, ఆప్టోమెట్రీ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలకు సంబంధించి 43,775 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి అయితే 3 years ప్రొబేషన్ పీరియడ్ మెన్షన్ చేశారు. ఈ 3 years కంప్లీట్ చేసిన తర్వాత వీరికి ప్లేస్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ వన్ సివిల్ ఓవర్సీర్ ఉద్యోగాలకు సంబంధించి 1 year ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. 47,330 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి కూడా 1 year తర్వాత రెగ్యులర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా 15 రకాల ఉద్యోగాలకు సంబంధించి
ప్రొబేషన్ పీరియడ్ మరియు శాలరీ మెన్షన్ చేశారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అలాగే ఏజ్ లిమిట్ చూసినట్లయితే 1/5/2020 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వచ్చేసి ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అనమాట. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఈ యొక్క ఏజ్ మనం అప్లై చేసుకోవచ్చు. అలాంటి రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ నాన్ క్రీమియర్ అబ్బాయికి వచ్చేసి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years చొప్పున రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఎక్సర్వీస్ మ్యాన్ చూసినట్లయితే 3 years మెన్షన్ చేశారు. ఇక్కడ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ లేదనమాట. సో ఈ విధంగా చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగనే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజుని వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మనం పేమెంట్ చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు, అలానే జీఎస్టీ 180 రూపీస్, టోటల్గా 1180 రూపీస్, 1180 రూపాయలని మనం అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారన్నమాట. ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించి ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా సెలక్షన్ ప్రొసీజర్ సపరేట్గా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అందరికీ కూడా ఎగ్జామినేషన్ పేపర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. మీరు ఆ ఎగ్జామ్లో కనబరిచినటువంటి మెరిట్ ఆధారంగా రోస్టర్ పాయింట్ వారీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ రాసే సెంటర్ సంబంధించి లేదా సిటీస్ గురించి మనం చూసినట్లయితే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు సెంటర్స్ ఓపెన్ అవుతాయి, సిటీస్ ఓపెన్ అవుతాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఆన్లైన్లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు క్లియర్గా జాగ్రత్తగా చెక్ చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ను మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. దాని ప్రకారంగా సెలెక్ట్ చేసుకున్న ప్రకారం మీరు ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఏ పోస్ట్ తీసుకున్నా కానీ మ్యాక్సిమంగా 100 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అయితే క్వాలిఫికేషన్ మార్క్స్గా మెన్షన్ చేశారు. సో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 50 మార్క్స్, ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ నాన్ క్రిమినల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 40 మార్క్స్కి వచ్చేసి క్వాలిఫికేషన్ మార్క్స్ మెన్షన్ చేశారనమాట. అయితే మెరిట్ కనబరిచిన అభ్యర్థులకు మాత్రమే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. క్వాలిఫై అయితే జాబ్ రాదు, మెరిట్లో ఉండాలి. అలా మెరిట్లో ఉంటేనే అభ్యర్థులకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక అలాంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా సిలబస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకోవాలనుకున్న ఆ పోస్ట్ సంబంధించి క్లియర్గా సిలబస్ చెక్ చేసుకొని దాని ప్రకారం ప్రిపేర్ అయ్యి మన ఎగ్జామినేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నాథర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఎన్సీఎల్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. అయితే ఈ వేకెన్సీ వచ్చేసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా లేవు. ఉత్తరప్రదేశ్ అలాగే మధ్యప్రదేశ్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక కంపెనీ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉంటే అభ్యర్థులు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అభ్యర్థులు అప్లై చేసుకొని ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించిన అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకుని ఈ ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయొచ్చు. ఇక అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మనం సబ్మిట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే 9/4/2026 నుంచి 1/5/2026 వరకు కూడా అప్లికేషన్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మే 1వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఏ జిల్లా నోటిఫికేషన్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లు తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.